ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 145 అధ్యాయము 16వ వచనము. నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికలను తృప్తిపరుచున్నావు అనే వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి పరిస్థితి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడే వాగ్దానం చేయించారని వెంటనే స్టడీస్ పెట్టినా చూడండి. ఇక్కడ ఉదయకాలం సాయంత్రకాలం మధ్యకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్థుతులు చెల్లిస్తున్నాము. మరి బైబిల్ ఇది దేవుని కృపలో పూర్తి రాశానండి. ఈ విధంగా చేస్తున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. ఈ విధంగా చేస్తున్నాము కాబట్టి దేవుడు ఆయన గొప్పలపై ప్రతి దేవి కోరుకుని తృప్తిపరుస్తారని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇంకా 145 కీర్తనలోనే మరి 15వ వచనం చూస్తే ఇక్కడ సర్వజీవుల కన్నా నీ వైపు చూచున్నవి తగిన కాలమంది నీ వారికి ఆహారం ఇచ్చుదు అని చెప్పేసి కూడా ఉందన్నమాట రిలేటెడ్ వాక్యాల్లో. ఇంకా 146వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే బాధపరిచే వారికి ఆయన న్యాయం తెచ్చే దేవుడు, ఆకలికొన్న వారికి ఆహారం చేసే దయచేసే దేవుడు, ఏవో బంధింపడు అని విడుదల చేసే దేవుడు అనమాట. ఇక్కడ మరి ఇంకా దీనికి మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఆకాశ పక్షులను చూడుడి, అవి వెత్తవు కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, మరి ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయడం చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి అని ఈ వాగ్దానాలన్నీ కూడా మరి దీనికి రిలేటెడ్ వాక్యాలండి. మరి దేవుడు మరి ఈ విధంగా మనతో మాట్లాడుతున్నారు అనమాట. ఆయన గుప్పిలు విప్పి మరి ప్రతి జీవిని పోషిస్తున్నాడని, మరి ఇంకా సృష్టికి పోషణకర్త ఆయనని, సంతృప్తినిచ్చే దయగల దేవుడని, దయగల పోషకుడని మరి దేవుడు ఇక్కడ వాక్యాలన్నీ కూడా మరి దీనికి సజీవ సాక్ష్యాలు అనమాట. ఆయన ఎంతో గొప్ప దేవుడు అనమాట. సర్వజీవులు కన్నా ఆయన చూస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారన్నమాట. దేవుడు పడిపోయిన అందరినీ మరి ఉద్ధరించి దేవుడు, కుంగిపోయిన అందరినీ లేవనెత్తే దేవుడు అనమాట. ఇంకా బంధింపబడిన విడుదల చేసే దేవుడు అనమాట. ఇంత ఇంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఆయన మన కోరికను సిద్ధించి మన దేవత సఫలపరుస్తా అన్నారు. దీర్ఘాయువుతో నేను తృప్తిపరుస్తాను, రక్షణ చూపిస్తాను ఈ దినం మాట్లాడుతున్నారు. ఈ దినం వాగ్దానం అందరూ జీవితం నెరవేరని కొట్టుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నత సరస్వతి మంత్ర ఘనమైన నామకి ఎలా తీస్తున్నాను నిన్నమైంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డను పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి బిడ్డకి అవసరం తెచ్చింది, అక్కడ లేచండి, కోరికలు తెచ్చించండి. బిడ్డలు మంచి దేశాలు దేవుని నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చండి, ఆధిపత్యంలో ఆర్థిక సాయం తెచ్చండి, అనేక స్వస్థపరచండి, వేదం దక్కన వాదచ్చండి, కుగిన వారిని ఏతండి, రక్షణ దయచేయండి, ఎవరిని అసలు బలపరచండి. మీరు రావడం దగ్గర మేమందరినీ సజీవులకు వేతడును దయచేయమని మా ప్రభు వీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం మరి తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబానికి వచ్చి కూడా ప్రయోజనం మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.